నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. కొనుగోలుదారుల సౌకర్యం, విక్రయదారుల సౌలభ్యం కోసం ఏర్పాటైన నకరేకల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయం ఉపయోగం లేకుండా పోయింది. ప్రజలందరికీ ఒకే చోట మాంసం, చేపలు, కూరగాయలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన ఈ మార్కెట్ పనులు ఇప్పటిదాకా ఒక్క అడుగు ముందుకు పడలేదు. ప్రారంభ దశలోనే మార్కెట్ యార్డ్ పనులు శిథిలావస్థకు చేరాయి. 2 ఏళ్ల నుంచి పనులు అతిగతి లేకపోవడంతో చిరు వ్యాపారులు వీధిపాలయ్యారు. ప్రజలకు సకల సౌకర్యాలు కల్పించే దిశగా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వెజ్ అండ్ నాన్ వెజ్ సముకృత మార్కెట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పూర్తిగా అబాష్పాలవుతున్నాయని చెప్పుకోవచ్చు. పాలకులు మారుతున్న ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇప్పటి వరకు నెరవేర్చకపోవడంతో ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నల్లగొండ జిల్లా నకరేకల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సమీకృత మార్కెట్ 2 ఏళ్ళు గడుస్తూ ఉన్నా ఇప్పటికే అధికారులు దీని పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టకపోగా అసంతృప్తిగా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు సమీకృత మార్కెట్ ప్రజలకు అందుబాటులో ఉండే దిశగా ముందుకు సాగినప్పటికీ ఈ పనులు మాత్రం నట్టనడకన సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించే ఈరోజు 4 Sides టీవీ స్పెషల్ రిపోర్ట్ అందిస్తూ ఉంది. నల్గొండ జిల్లా నకరేకల్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్కు ఓ పెద్ద చరిత్రే ఉంది. ఈ మార్కెట్ స్థలంలో దాదాపు 80 సంవత్సరాల నుంచి ప్రభుత్వ భవనాలు, గ్రంథాలయం, ఇంజనీరింగ్ భవనం, విద్యుత్ బిల్లు వసూలు కేంద్రంతో పాటు చిరు వ్యాపారస్తుల దుకాణ సముదాయ భవనాలు ఉండేవి. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఈ భవనాలను కూల్చివేయించినట్లు స్థానిక వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. అది నకరేకల్ అండి. మాకు చేపల మార్కెట్ ఇక్కడ మేము చేపలు అమ్మబడికి 50 ఏళ్ళు అవుతుందండి. ప్రతి సంవత్సరం కూడా మేము రోడ్డు మీద అమ్ముతుంటే మమ్మల్ని రోడ్డు నుంచి తీసి, సెంటర్ నుంచి తీసి మధ్య కొక్కాడికి వేసిర్రు, మళ్ళీ కోర్టు దగ్గర వేసిర్రు, కోర్టు దగ్గర నుంచి తీసుకొచ్చి మళ్ళీ కరెంట్ ఆఫీస్ అందులో వేసిర్రు, అక్కడి నుంచి కూడా ఆ బిల్డింగులు కూడా కూలగొట్టిరు. రోడ్డు మీద ఈ పట్టాల కింద కూర్చుంటున్నాం. అసలు ఎక్కడ అమ్మాలో ఏం చేయాలో ఎండ తెలుసలేదు, వాన తెలుసలేదు. మేము ఈ బేరం బంద్ అయితే మేము బతికే చాలా కష్టంగా ఉంది. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కడతా అని గత పాలకులు కూడా చెప్పారు. అవును, మరి అది మీకు వస్తే ఏ విధంగా ఉంటుంది అనుకున్నారు? వస్తే అందరం ఒక్క దగ్గర ఉంటాం, మంచిగా ఉంటుంది అనుకున్నాం. మేము మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం సార్. ఇప్పటి వరకు పోయిన సారే మాకు ఇస్తామన్నారు, మాకు నిధులు చాలా వచ్చినాయి అంటారు. మరి ఆ నిధులు ఎక్కడ పోయినాయి? మాకు ఇంతవరకు ఈ రోడ్డు మీద బతికే, వర్షం వస్తే ఆడుండాలో, ఎండ కొడితే ఆడుండాలో, ఈ పట్టాలు కట్టుకొని కూర్చుంటున్నాం. మీరే చూడండి, ఎవరైనా సరే మాకు చాలా వరకు న్యాయం చేయగలరు. ఇప్పుడు మేము బిల్డింగ్లు కావాలనుకుంటున్నాం సార్. ఇప్పుడైతే మాకు చేపల మార్కెట్ బిల్డింగ్లు కావాలనుకుంటున్నాం. కేసీఆర్ హయాంలో ఇప్పుడు బిల్డింగ్లు కడుతున్నారు సార్. అప్పుడు ఎవరంటే చిరుమర్తి లింగయ్య. నైటే కూలగొట్టిరు. మేము ఇక్కడ బిల్డింగ్లు వేరే వాళ్ళ ఉంటే కూరగాయల వాళ్ళకి ఇస్తే ఖాళీగా ఉన్నాయని, సెంటర్ నుంచి ఎలగొట్టినందుకు ఖాళీగా ఉన్నాయని వాళ్ళ వచ్చి కూర్చుంటే అవి మాకు నైటే మాకు కనీసం మా కాంటల బాటలు అల్లనే పోయినాయి, మా కత్తులు అన్నీ అల్లనే పోయినాయి. మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఎండల టెంట్ వేసుకొని కూర్చున్నాం. దాని తర్వాత మళ్ళీ ఈ రోడ్డు మీద కూర్చున్నాం పట్టేసుకొని. చిరుమర్తి లింగయ్య గారిని అడిగితే అక్కడ సెంటర్లో బాత్రూమ్ పక్కన కూర్చోమన్నాడు. అక్కడ మట్టి పోసుకున్నాం, ఒక 50,000 రూపాయలు పెట్టి అందరం కలిసి మట్టి పోసుకున్నాం. తలా వేసుకొని మట్టి పోసుకున్నాక మళ్ళీ అక్కడ ఏదో ఒక సూపన్ కట్టిస్తారు. సూపన్కి నైటే మేము పందిర్లు మనిషి రూపాయలు వేసుకొని పందిర్లు వేసుకున్నాం. ఆ పందిర్లు నైటే కూలగొట్టిరు మాకు తెలియకుండా. మేము అంతకుముందు రేకులు వేసుకున్నాయి కూడా కరోనా అప్పుడు రేకులు వేసుకున్న రూములు మేమే సొంతంగా రేకులు వేసుకున్నాం, పట్టాలు కట్టుకున్నాం, సిమెంట్ చేసుకున్నాం. అవి కూలగొట్టిరు. మేము పోయినంత పొడుగుతో కూలగొట్టుకుంటూనే వస్తారు. మేము కూలగొట్టుకున్నాటికి మళ్ళీ వేసుకుంటూనే వస్తున్నాం. మేము చేసిన కష్టం మొత్తం వాటికే సరిపోతుంది. మాకు గవర్నమెంట్ ఏమి ఇస్తారో ఇవ్వండి సార్, దయచేసి మీ అందరికీ నమస్కారాలు చేస్తున్నాం. మాకు న్యాయం చేయగలరు. ఉన్న బిల్డింగ్లు కట్టి మాకు కొంచెం న్యాయం చేస్తే మేము మా పిల్లలు తలుచుకుంటాం. మిమ్మల్ని అయితే తిట్టాం. మున్సిపాలిటీలో వెజ్, నాన్ వెజ్ ఒకే చోట లభించేలా గత ప్రభుత్వం సమీకృత మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మూసీ రోడ్లో 6,30,00,000 రూపాయలతో సమీకృత మార్కెట్ నిర్మించాలని డిసైడ్ చేశారు. ఈ మార్కెట్లో మొత్తం 3 బ్లాకులు నిర్మించాలి. ఈ 3 బ్లాకుల్లో మొదటిసారి చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 48 షాపులు నిర్మించాల్సి ఉంది. అయితే మరోసారి అగ్రిమెంట్ చేసుకున్న అధికారులు షాపుల సంఖ్యను 68కి పెంచారు. మొదటి విడతగా 2 కోట్ల రూపాయలు విడుదల చేశారు. రెండో విడతలో 4,30,00,000 రూపాయలు విడుదల చేశారు. 2021లో ప్రభుత్వంలో అగ్రిమెంట్ చేసుకున్న ఓ కాంట్రాక్టర్ పనులను మొదలుపెట్టి కేవలం 2 బ్లాకులకు మాత్రమే స్లాబ్ లెవెల్ వరకు నిర్మించి వదిలేశారు. తొలి విడత నిధులు ఇస్తారని భావించిన కాంట్రాక్టర్ ఈ నిర్మాణాలు చేపట్టారు. అయితే మంజూరైన నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఆయన స్లాబ్ వేసి వదిలేశారు. దాదాపు చేపల మార్కెట్ మీద
మరి వీళ్ళు వ్యాపారం చేసుకుంటూ దాదాపు 100 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్న పరిస్థితి. మరి వీరికి సరైన మరి మార్కెట్ లేకపోవడం వల్ల మరి వీళ్ళు మరి రోడ్ల మట్టి వేసుకొని మరి డేరాలు వేసుకొని ఎండకు వానకు తడుచుకుంటూ మరి వారు చాలా గడ్డు పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న పరిస్థితి. మరి వీరికి సమీకృత మార్కెట్ అని మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పోయినా మరి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న బిల్డింగులన్నీ కూలగొట్టి ఇక్కడ సమీకృత మార్కెట్, అదే రకంగా మరి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని మరి కనీసం గుండెలు తీసిపోయారు. ఇంతవరకు దాన్ని ఎలాంటి నిర్మాణం చేయలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ. మరి అలాంటి పరిస్థితి ఇప్పుడు మరి ఇక్కడ గతంలో మరి ఇక్కడ మార్కెట్ ఉంటే ఇది ఇక్కడ మీరు ఉండొద్దు, ఇక్కడ చేపలకు అడ్డం వస్తుందని తీసుకుపోయి కిలోమీటర్ల దూరంలో వేస్తే అక్కడ మొరాలు పోసుకొని మరి ఖర్చు పెట్టుకొని ఏర్పాటు చేసుకుంటే అక్కడ కూడా వద్దని తీసుకొచ్చి మళ్ళీ సెంటర్లో తీసుకొచ్చారు, సెంటర్లో కూడా వద్దని మళ్ళీ ఇక్కడ మూసి రోడ్ల తీసుకొచ్చారు. ఎక్కడ వేసినా కూడా వీళ్ళకు సరైన వసతి లేక మరి వీళ్ళు కనీసం మరి వసతి లేకపోవడం వల్ల మరి వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మార్కెట్ సరైనది ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా మరి ఇక్కడ చికెన్ మార్కెట్ కానీ, అదే రకంగా చేపల మార్కెట్ కానీ, వెజ్ మార్కెట్ కానీ లేకపోవడం వల్ల ఇక్కడ మరి నిత్యావసర వస్తువులు ఇక్కడ నిత్యావసరంగా మరి మార్కెట్ లేకపోవడం ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీని మీద ఆధారపడ్డ కుటుంబాలు కూడా మరి రోడ్ల పడే పరిస్థితి ఉంది. వెంటనే ఇప్పుడున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి ఇక్కడ వెజ్ నాన్ వెజ్ సమీకృత మార్కెట్ వెంటనే ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం. దీంతో నకరేకల్ మున్సిపల్ చేస్తున్న ఎస్కేఆర్ సంస్థకు మార్కెట్ నిర్మాణ పనులు అప్పగించినట్లు మున్సిపల్ ఈవో గౌతమ్ చెబుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నా పేరు గౌతమ్ రాజ్, నేను ఇక్కడ నకరేకల్ మున్సిపాలిటీ ఏఈని. మనకు ఈ 2 crores IVNMC అంటే వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ శాంక్షన్ అయ్యి మనకు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా మనకు RN కన్స్ట్రక్షన్స్ అనే ఏజెన్సీకి అలాట్ చేశారు. అగ్రిమెంట్ కూడా అయింది. సో మాకు ఒక 80 lakhs వరకు వర్క్ అయింది. ఎంపీ కూడా రికార్డ్ చేసి ఇచ్చేసాము. పేమెంట్ స్టేజ్లో ఆగింది వాళ్ళకు. సో వాళ్ళు మేము చెయ్యలేము డ్యూ టు మాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి లెటర్ ఇస్తే మన SCSR లెవెల్లో 60C కింద వాళ్ళని క్యాన్సిల్ చేసి SKR అనే వాళ్ళకు, SKR కన్స్ట్రక్షన్స్ వాళ్ళకు అగ్రిమెంట్ చేశారు. ప్రజెంట్ వర్క్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్. అంటే ఈ ఎలక్షన్ కోడ్ వల్ల క్లారిటీ లేక వర్క్ అనేది ఆగింది. ఇంకా మనకు ఈ 2 crores కాకుండా అడిషనల్ 4 crores వచ్చింది. ఏఎస్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కోసం ఆగింది. పైన గవర్నమెంట్ లెవెల్లో కూడా మాకు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. సో అది వర్క్ దానివల్ల హెల్డప్ అయింది. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మనకు గవర్నమెంట్ లెవెల్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, అంటే స్టార్ట్ చేయమని. అప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. కొత్త కాంట్రాక్టర్ ఆల్రెడీ వర్క్ కొంచెం చేసిండు, స్లాబ్ వరకు అయింది. సెకండ్ స్లాబ్ SKR కన్స్ట్రక్షన్స్ వాళ్ళే చేసారు. ఫస్ట్ స్లాబ్ వీళ్ళు చేసారు, సెకండ్ స్లాబ్ SKR కన్స్ట్రక్షన్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసారు. వాళ్ళ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. కొంచెం ఎలక్షన్ కోడ్ వల్ల క్లారిటీ లేక ఆగింది. గవర్నమెంట్ లెవెల్లో స్టాప్ చేశారు. ఇక మార్కెట్ నిర్మాణం కోసం లోతుగా గుంతలు తవ్వారు. ఆ తర్వాత ఆ పనులు ఆపేశారు. దీంతో భారీ వర్షాలతో ఆ గుంతల్లో నీరు చేరి నాశనమవ్వటమే కాదు, జనాలకు ప్రాణభయం కూడా పట్టుకుంది. అధికారుల తీరుపై మండిపడుతున్న జనం మార్కెట్ యార్డు పనులకు కేటాయించిన నిధులు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వీలైనంత త్వరగా యార్డు పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు. షాప్ ఉంటే 3 ఏళ్ల కింద కూలగొట్టి ఆడ షాప్ కట్టిస్తామని చెప్పిండ్రు. మాకు షాప్ కట్టియలేదు. మమ్మల్ని 3 ఏళ్ల నుంచి రోడ్లు చిల్మర్తిలింగే ఆయన వచ్చి నిలబడి కూలగొట్టించిండు. మాకు ఈ 3 నెలల్లో కట్టిస్తాడు. 3 ఏళ్ళు అవుతుంది. ఏమైంది సార్ అని పోయినాం. ఇప్పుడు కాదమ్మా అవుతుంది, లైన్ చాలా ఉంది, వాళ్ళని తీసుకొచ్చినాము, వర్షం వాళ్ళని వాళ్ళు కడతారు మంచిగా అని చెప్పిండు. కూలగొట్టి మాకు కట్టిస్తా అని చెప్పిండు. మాకు కట్టియలేదు. ఇక అవి కడుతున్నాం అని చూపించిండు. ఇంకా అవి కట్టలేదు, మమ్మల్ని రోడ్డు మీద నేర్చిండు. ఆయన ఊసిపోయిండు. ఇప్పుడు మాకు షాపులే కావాలనుకుంటున్నాం. అంతే, మాకు షాపులే కావాలి. ఈ ఎమ్మెల్యే కాడికి పోయి అడుగుదామని చూస్తున్నాం. కట్టిస్తామ్మా కట్టిస్తా అంటుండు. ఇంకా ఆయన కట్టించినాడు, మేము పోయినాడు. ఈ రోడ్డు మీద అయితే చస్తున్నాం. అందరం ఈ నుంచి ఆడికి రోడ్డు మీదనే ఉన్నాం. మాకేం లేదు ఆధారం. మున్సిపాలిటీలో అన్నీ ఒకే చోట లభించే దశగా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వెజ్ అండ్ నాన్ వెజ్ సమీకృత మార్కెట్ ఏవైతే ఉన్నాయో ఇవి అందరి ద్రాక్షగా మారిపోయిందని ఇక్కడ చిరు వ్యాపారస్తులు, పలు ప్రజా సంఘాల నేతలు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఏవైతే ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి గత పాలకులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 6,30,00,000 రూపాయలను డ్రా చేసుకొని సమీకృత మార్కెట్ పేర
పెద్ద హైడ్రామా నడిచిందని కూడా ఇక్కడ ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎండలు తీవ్రమవుతున్నటువంటి నేపథ్యంలో నిల్వ నీడలేక కూడా రోడ్డు మీద వ్యాపారాన్ని సాగిస్తున్నామని ఇటు కూరగాయలు ఇటు మాంసం విక్రయదారులు మనతో పాటు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా త్వరగతిన ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పాలకులు ఉన్నారో త్వరగతిన పూర్తి చేయాలని ఇక్కడ చిరు వ్యాపారస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ చారితో సైదుల్ 4 టీవీ నల్గొండ.